సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి. ఇక్కడ నుంచి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మూడు ప్రధాన పార్టీలు పోటీ చేస్తున్నాయి. పద్మరావు అంటే ప్రజల మనిషి, ఆయన ఎమ్మెల్యేగానే అన్ని మంచిగానే చేసిండు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి ప్రజాపాలన చేస్తా అంటున్నాడు. అంటే ఆయన ఫేస్ వాల్యూ తోటి నేను గెలిపించే అవకాశం ఏం లేదంటే ప్రజాపాలన అని ఏం లేదని ఆల్రెడీ మోసపోయారు చాలా మంది పబ్లిక్. మళ్ళీ కూడా మోసపోరిగా. అంటే ఏం మోసపోయారు అనుకుంటున్నారు? ఇస్తాన్న హామీలు అన్నీ సగం సగమే ఇచ్చిండు, ఎవరికి ఏం కాలేదు. ఎందుకన్నా అంటే ఉచిత మహిళ బస్సు ప్రయాణం ఒకటి ఇచ్చిండు, కరెంట్ బిల్ ఇచ్చిండు, 500కే సిలిండర్ కూడా ఇచ్చిన అంటున్నారు కదా. బస్సు ప్రయాణం ఇచ్చిండు, ఏం లాభం ఉంది? మగోళ్ళు ఎట్లా కొట్లాడుతారు, బస్సులో కూర్చొని సీట్లు లేవు, పైసలు పెట్టుకొని మేము పోతున్నాము, ఫ్రీగా కూర్చొని కూడా లొల్లి పడుతున్నారు. ఉచిత కరెంట్ అన్నాడు, మా ఉచిత కరెంట్ ఈ హామీలన్నీ చెప్పేటప్పుడు ఓన్లీ వైట్ రేషన్ కార్డు ఉన్నోళ్ళే ఓటేయరు, వాళ్ళకే వర్తిస్తాయి, రేషన్ కార్డు లేని వాళ్ళు నాకు ఓటు వేయొద్దని మాట్లాడాలా. ఓట్లన్నీ వేయించుకున్నాక వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇవన్నీ వర్తిస్తాయి అంటే ఇప్పుడు మాకు న్యూ మ్యారేజ్ అయింది, మాకు కార్డు లేదు, కార్డు అప్లై చేస్తే ఆ పేపర్లు లేకుండా చింపి వాడేసారు, దానికోసం ఊసు లేదు ఏం లేదు. అంటే ప్రజాపాలన దరఖాస్తులన్నీ చిత్తు పరిమితమైన అంటారు. చిత్తు కాయిదాలకే పరిమితం అయినాయి అనుకుంటున్నాం. మేము హామీలు పెట్టినాము, ఏ ఒక్క హామీ రాలేదు నాకు. ఏది అడిగినా వైట్ రేషన్ కార్డు లింక్ ఉండాలి కంపల్సరీ అంటున్నారు. అంటే ఉత్తనే చెప్తున్నారు ప్రతిపక్షాలు, అందరికీ వస్తున్నాయని అంటున్నారు, మీరేమో రాలేదంటున్నారు. వాస్తవంగా అయితే ఇప్పుడు నేను అనుభవించినాను కాబట్టి నేను పక్కా చెప్తున్నా రాలే అని. ఎవరి కోసం ఇక నాకు తెలియదు, ప్రతిపక్షాలు ఏమైనా మాట్లాడుకోరు. కొన్ని రోజులు దానం నాగేంద్ర బీఆర్ఎస్లో ఉండే, ఆయన ఓడిపోయాడు, మళ్ళీ కాంగ్రెస్ రాగానే ఇల్లు తీసుకోరు. కాంగ్రెస్ నుంచి అయితే నాకు ఏం రాలి ఇప్పటి వరకు. ఓకే అన్న, బీఆర్ఎస్ పాలన ఎట్లుంది, కాంగ్రెస్ పాలన ఎట్లుంది? బీఆర్ఎస్ పాలనలో అయితే మంచిగానే ఉండే, కరెంట్ ఇబ్బంది లేకుండే, వాటర్ కొరత లేకుండే. ఇప్పుడు అన్ని కొరతనే అనిపిస్తున్నాయి. ఇప్పుడు కరెంట్ ఎప్పటికుంటున్నా అంటున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు. ఒక్కోసారి పోతుంది అన్న, 1 అవర్ కంపల్సరీ పోతుంది. ఇంతకుముందుకైతే కరెంటు పోదు, ఇప్పుడైతే పోతుంది. వాటర్ కొరత, అప్పుడు మంచినీళ్ళు కూడా మంచిగా పుష్కలంగా వస్తుండే, ఇప్పుడు ఓన్లీ 1 అవరే మంచినీళ్ళు వదులుతుండే, అవి ఎటు సరిపోతలేవు. ఎంతమంది ఉంటారు అన్న మీ ఇంట్లో? మా ఇంట్లో మొత్తం 5 మంది ఉంటాం. అంటే 1 అవర్ నీళ్ళు అంటే ఒక 5గురికి సరిపోయే పరిస్థితులు అయితే ఉండవు. ఎట్లా ఫేస్ చేస్తున్నారు ఆ ప్రాబ్లం? ఇక ఏం చేస్తాం, మళ్ళీ బయట వాటర్ కొనుక్కొచ్చుకొని రావాలి 10 రూపాయలు పెట్టి. మన మంచినీళ్ళు తాగాలంటే మినరల్ వాటర్ తెచ్చుకొని తాగాలి. రోజు 10 రూపాయలు అంటే నెలకు 300 రూపాయలు మీరు వెచ్చించాల్సిన అవసరం, వేస్ట్ ఖర్చు అవుతుంది. ఇంతకుముందుకు ఆ ప్రాబ్లం లేకుండే, వాటర్ది మంచిగా పుష్కలంగా ఉండే వాటరు. ఇప్పుడైతే చాలా అనుభవిస్తున్నాం. అంతకుముందు సిటీలో వాటర్ ప్రాబ్లం ఉండే, అన్ని కేసీఆర్ ప్రభుత్వంలో నీటి సమస్యలు ఉండే అని అంటున్నారు. మీరేమో లేవు, అంతకుముందు గతంలో లేవు అంటున్నారు, ఇప్పుడే సమస్యలు ఉన్నాయి అంటున్నారు. ఎట్లా చూడొచ్చు అంటే? 3 నెలల నుంచి అయితే చూస్తున్నాము. అంతకుముందుకైతే నిజంగా వాటర్ ప్రాబ్లం లేకుండే, వాటర్ అయితే పుష్కలంగా ఉండే, కరెంటు కూడా పుష్కలంగా ఉండే. ఇప్పుడైతే వాటర్ ప్రాబ్లం ఉంది, వాటర్ వస్తలేవు. ఆయన పింఛన్ 4000 చేస్తా అన్నాడు మహిళలకు, అది కూడా చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వము. అదే 2000 వస్తుంది మా మమ్మీకి. మళ్ళీ ఇంట్లో ఉన్న వాళ్ళకి 2500 ఇస్తా అన్నాడు, అది కూడా లేదు. ఉచిత కరెంటు ఇట్లా నాకు ఏం బెనిఫిట్స్ ఏం రాలేదు అసలు కాంగ్రెస్ నుంచి. ఓకే అన్న, అంటే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అంటే 25 గ్యారెంటీలతో వస్తున్నారు, నమ్మి ఓట్లేసే పరిస్థితులు ఉన్నాయి కాంగ్రెస్కి. ఈ నమ్మి ఓటేస్తే ప్రజలంతా పిచ్చోళ్ళు ఎవరు లేరు. ఇక ఈ పాలనలు నమ్మే బదులు వ్యక్తిత్వాన్ని నమ్మితే మంచిది. మనిషిని చూసేదానికన్నా ఆయన చేసే మంచి పనులు చేసి ఓటేస్తే మనకే బెనిఫిట్.